శాస్త్రీయంగా కనబడతా ఉంది. 134 బీసీ కులాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయదలుచుకుంది, మోసం చేస్తూ ఉంది. ముఖ్యంగా 46% 46.25 అని చెప్పేసి ఇవాళ జనాభాని బీసీలను లెక్కలను తప్పించి తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా స్టేట్కు సంబంధించినటువంటి జనాభా 4.10 కోట్లు సర్వే ప్రకారం. కానీ ప్రస్తుతం జనాభా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నది వీళ్ళ సర్వే ప్రకారం 3.54 crores మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. 2014 కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రాష్ట్ర జనాభా 3.68 కోట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం 3.54 కోట్లు. ఏ రకంగా తగ్గుతుందనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అఫీషియలు ఆయన గవర్నమెంట్ వెబ్సైట్ కాదని చెప్పుకుంటున్నాడు. కానీ అది గవర్నమెంట్కు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జనాభా బీసీలది 51.1%. కానీ ప్రస్తుతం బీసీల జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం 46.25గా చూపిస్తూ ఉంది. అంటే జనరల్గా జనాభా లెక్కల ప్రకారం ఏ సర్వే చేసినా జనాభా పెరుగుతుంది, కానీ ఏ రకంగా తగ్గింది దీంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నట్టు కనపడతా ఉంది. తర్వాత ఎక్కడ లేని విధంగా 10% మైనారిటీలని బీసీలలో కలిపి బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు అని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి 61% అంటే ఇవాళ ఎందుకు ఈ రకంగా మైనారిటీ బీసీలు, ఓసీ బీసీలు అని చెప్పేసి ఎందుకు ఇవాళ గంపగుత్తగా బీసీలను మోసం చేసేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉందా అనేది కనబడతా ఉంది. దీనికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడం ఏదైతుందో దేశవ్యాప్తంగా బీసీలని ముంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా సరే, రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్వేలో ఎస్సీల జనాభా పెరిగిందని చూపించినారు, ఎస్టీల జనాభా పెరిగిందని చూపించినారు, ఓసీల జనాభా పెరిగిందని చూపించినారు. బీసీల జనాభా మాత్రమే తగ్గించి ముస్లింలను కలపడం అటువంటి అంతర్యం ఏమొచ్చింది, దీంట్లోనే కుట్ర జరిగింది అనేటువంటి విషయం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. తర్వాత మీరు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బీహార్లో బీసీ జనాభా 63% ఉంది. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనేక రకాలుగా సర్వేలు చెప్పినాయి. కానీ ఇవాళ మొత్తం తగ్గించి చూపించడంలో నీకున్నటువంటి అంతర్యమేముంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1.17 కుటుంబాలు ఒరిజినల్గా ఇంతకుముందుకు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సర్వేలో 1.12 కోట్ల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. అంటే కుటుంబాలు జనరల్గా ఒక కుటుంబం నుంచి విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి, కానీ అన్నదమ్ములు విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం కుటుంబాలు తగ్గినట్టు చూపించడం రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు ఈ రకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనపడతా ఉంది.